హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో ఏముందనుకుంటున్నారా? ప్రాన్స్. మీ అందరికీ ఈరోజు నేను ప్రాన్స్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. మేము గూడా తినక చాలా డేస్ అయిపోయింది. ఎవ్రీ వీక్ ఇలానే అనుకుంటున్నాం తిందాం తిందామని. బట్ ఈ వీక్‌కి లాస్ట్‌కి కుదిరింది మాకు. ఏ సీజన్‌లో అయినా సరే సమ్మర్‌లో గానీ, వింటర్‌లో గానీ రైస్‌తో ఈ ప్రాన్స్ రెసిపీ కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్. టేస్ట్ మాత్రం సూపర్బుంటుంది. టేస్ట్ బావుంటుంది. బట్ స్మెల్ మాత్రం అస్సలు బావుండదు. అందుకే మనం చాలా నీట్‌గా వాష్ చేసుకోవాలి. చాలా సార్లు వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! వాటర్ ఇట్లా వైట్‌గా వచ్చే వరకి వాష్ చేసుకుంటూనే ఉండాలి ఈ ప్రాన్స్. మీకిప్పుడు ఒక డౌట్ రావచ్చు. టేస్ట్ ఓకే గానీ హెల్త్ ఏంటి అని. అదే సర్ప్రైజ్. రొయ్యల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది మన మజిల్స్‌కి చాలా మంచిదనమాట. ఇంకా ఒమేగా 3 అంటే అది మన హార్ట్‌కి లవ్ లెటర్ లాంటిది. ఇందులో ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వైటమిన్ బి12, ఐరన్, జింక్ ఇంకా చాలా ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ కాబట్టి ఈ రెసిపీ నాకు చాలా చాలా ఇష్టం. ఇట్లా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు ఇంకా హాఫ్ లెమన్ అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మ్యారినేట్ చేసేటప్పుడు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు కూడా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్ మంచిగా ఇట్లా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి.
నెక్స్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ప్యాన్‌లో వేసుకోవాలి. సో, ఏంటంటే ఈ రొయ్యలకి చాలా వాటర్ వచ్చేసాయన్నమాట. సో, మనం అడిషనల్‌గా ఏం వాటర్ యాడ్ చేసుకోవద్దు. బట్ ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. చూసారు కదా వాటర్ ఎట్లొచ్చినాయో. అండ్ ఇంకా ఇప్పుడు మనకు టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అవన్నీ యాడ్ జేసుకోవాలి. కర్రీ కొద్దిగా గ్రేవీ కావాలి, ఈజీగా కలుపుకొని తినాలి అని అనుకునే వాళ్ళు ఇందులో ఒక 2 టొమాటోస్ చిన్నవి యాడ్ చేసుకుంటే ఇట్లా గ్రేవీలాగా అయిపోతది. నేను ఇందులో ఒక 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నా. లేదు గ్రేవీ వద్దు అని అనుకునే వాళ్ళు టొమాటో స్కిప్ చేయొచ్చు. ఒక 5-10 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా కొత్తిమీరేసుకొని ఫినిష్ చేసుకుంటే సూపర్బ్ అండ్ టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు గూడా ఈ వీకెండ్ ఈ ప్రాన్స్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఈ చిన్న ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.